హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ మనం కారపూస ఎలా చేసుకోవాలో చూడండి. నేను పావు కిలో మినపప్పు తీసుకున్నాను. మినపప్పుని వేయించుకోవాలండి. అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ కలర్ రావాలండి. సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఏగుతాయి. నేను 2 కేజీలు బియ్యానికి పావు కిలో మినపప్పు పోసుకున్నాను. పోసుకున్న తర్వాత నేను పావు కిలోకి కొద్దిగా తక్కువ ఉన్నాయండి పుట్నాలు వేసుకుంటే కారపూస మంచిగా ఉంటాయి. కొంచెం వాము వేసుకోవాలి. పుట్నాలు వేసుకుంటే మాత్రం గుల్లగా వస్తాయి. అప్పలు మంచిగా రుచిగాను ఉంటాయి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే సగ్గుబియ్యం కూడా పోసుకోవాలి. నా కాడ కొన్ని ఉంటే పోసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. సగ్గుబియ్యం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిల్లుకి ఆడించడానికి పంపించాలి. మిల్లి ఆడించిన తర్వాత మనం జల్లెడ పట్టుకోవాలండి. పిండి జల్లెడ పట్టుకున్న తర్వాత మనం కొంచెం జీలకర్ర వేసుకున్నాను. కొన్ని నువ్వులు వేసుకోవాలి, 2 స్పూన్లన్నీ. స్పూన్నర వాము కూడా వేసుకోవాలి. మంచిగా పన్నుకి తలిగితే కారపప్పులు రుచిగా ఉంటాయి. ఆ తర్వాత 2 కేజీల పిండికి 3 స్పూన్లంతా సాల్ట్ వేసుకున్నాను నేను. సాల్ట్ వేసుకున్న తర్వాత గింత పసుపు వేసుకోవాలి. స్పూన్నరంతా కారం వేసుకోవాలి. నేను 2 కేజీల పిండికి స్పూన్నర కారం వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర గింత, వాము, కొంచెం నువ్వులు అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత కళాయిలో నూనె పోసుకొని వేడయ్యాక మనం గిద్దెలు ఒత్తుకోవాలి. కారపప్పులు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి, బాగుంటాయి. ఇలా తీస్తూనే ఇరిగిపోతున్నాయి, అంత గుల్లగా వచ్చాయి కారపూస. ఇలా చేసుకుంటే బాగుంటుంది కారపూస. మీరు కూడా చేసుకోండి, బాగుంటాయి. ఇలా అన్నీ చేసుకోవాలి ఒకటేమట ఒకటి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఒకేపు కాలినాక ఒకేపు తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత మనం తీసుకోవాలి. ఇలా వచ్చినాయండి మన కారపప్పులు అయితే బాగుంటున్నాయి. ఇలా చేసుకుంటే ఎంత గుల్లగానో వచ్చినాయి కారపూస. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్లో పెట్టండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్లో పెట్టండి. నాకైతే ఇలా మంచిగా కారపూస అయితే మంచిగా వచ్చినాయి. మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.